పాకిస్తాన్కు ప్రపంచ వేదికపై వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయా? ఓవైపు $10 బిలియన్ రుణం కోసం చేసిన ప్రయత్నానికి అమెరికా నిరాకరించిందనే ప్రచారం. మరోవైపు ఇరాన్ అమెరికా మధ్యవర్తిగా నిలవాలన్న ఇస్లామాబాద్ ఆశలు కూడా దెబ్బతిన్నాయనే చర్చ. ఎన్నేళ్లుగా ప్రపంచాన్ని భారత్పై విమర్శలతో ఆకర్షించాలనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు తనకే ప్రపంచం ప్రశ్నలు వేస్తోందా? ఆర్థిక సంక్షోభం, దౌత్య విశ్వసనీయత, అంతర్జాతీయ ప్రాధాన్యం, ఈ 3 రంగాల్లో పాకిస్తాన్ ఎందుకు వరుస సవాళ్లు ఎదుర్కొంటోంది? ఇప్పుడు చూద్దాం. ప్రపంచ రాజకీయాల్లో మధ్యవర్తిగా నిలవడం అంటే కేవలం 2 దేశాల మధ్య కూర్చోవడం కాదు. విశ్వసనీయత, స్థిరమైన విదేశాంగం, అంతర్జాతీయ నమ్మకం, ఈ 3 ఉంటేనే ఏ దేశానికైనా ఆ బాధ్యత దక్కుతుంది. పాకిస్తాన్ మాత్రం మరోసారి తనను తాను కీలక దౌత్య శక్తిగా చూపించుకునే ప్రయత్నంలో పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల్ని అవకాశంగా మార్చుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ఇస్లామాబాద్ భావించింది. కానీ పరిణామాలు మాత్రం పూర్తిగా భిన్నంగా సాగాయి. అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ప్రపంచంలోని ప్రధాన దేశాలు పాకిస్తాన్ ఎందుకు పూర్తిగా విశ్వసించలేకపోతున్నాయి? దీనికి సమాధానం గత చరిత్రలోనే కనిపిస్తుంది. ఒకవైపు ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇస్తామని చెబుతూనే మరోవైపు తీవ్రవాద సంస్థల ఉనికిపై అంతర్జాతీయ వేదికల్లో ఎన్నోసార్లు ప్రశ్నలు ఎదుర్కొంది. ఒకవైపు పాశ్చాత్య దేశాలతో భాగస్వామ్యం, మరోవైపు చైనా, ఇతర ప్రాంతీయ శక్తులతో వ్యూహాత్మక సమీకరణాలు. ఈ ద్వంద్వ వైఖరి పాకిస్తాన్ విశ్వసనీయతను దెబ్బతీసిందనే అభిప్రాయం బలపడింది. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ఏ దేశమైనా మధ్యవర్తిగా ఎదగాలంటే తన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి. కానీ పాకిస్తాన్ మాత్రం వరుస ఆర్థిక సంక్షోభాలు, విదేశీ రుణాలపై ఆధారపడే పరిస్థితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహాయంపై ఆధారపడుతున్న పరిస్థితిని ఎదుర్కొంటోంది. అలాంటి సమయంలో ప్రపంచ దౌత్యంలో పెద్ద పాత్ర పోషించాలనే ప్రయత్నం సహజంగానే ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో $10 బిలియన్ సహాయ ప్రయత్నం ఫలించలేదనే ప్రచారం కూడా ఇస్లామాబాద్కు మరో ఎదురుదెబ్బగా మారింది. ఒకవైపు మధ్యవర్తిత్వ పాత్రను ప్రదర్శించే ప్రయత్నం, మరోవైపు భారీ ఆర్థిక సహాయం కోరుతున్న పరిస్థితి. ఈ 2 కలిసి పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టపై మరిన్ని ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చాయి. చివరగా ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ వేదికల్లో గుర్తింపు ప్రకటనలతో రాదు, నమ్మకంతో వస్తుంది. దౌత్యంలో స్థానం ప్రసంగాలతో రాదు, స్థిరమైన విధానాలతో వస్తుంది. నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సవాల్ కూడా అదే. ప్రపంచానికి అవసరమైన భాగస్వామిగా నిలవాలంటే ముందు విశ్వసనీయ దేశంగా తనను తాను నిరూపించుకోవాల్సిందే. అంతర్జాతీయ దౌత్యంలో ఒక దేశానికి అత్యంత విలువైన ఆస్తి ఏదైనా ఉంది అంటే అది విశ్వసనీయత. సైనిక బలం, భౌగోళిక స్థానం, రాజకీయ ప్రభావం, ఇవన్నీ తర్వాతే. ఒకసారి నమ్మకం దెబ్బతింటే ప్రపంచ వేదికపై ఆ దేశం చెప్పే ప్రతి మాటను అనుమానంతోనే చూస్తారు. నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కూడా అదే. ప్రపంచంలోని అనేక కీలక పరిణామాల్లో పాకిస్తాన్ తనను తాను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూపించుకునే ప్రయత్నం చేసింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చోటు చేసుకున్న పరిణామాలు దాని దౌత్య ప్రయాణాన్ని మరింత క్లిష్టంగా మార్చాయి. ఉగ్రవాద సంస్థల ఉనికి, తీవ్రవాద ఫైనాన్సింగ్ కు సంబంధించిన అంతర్జాతీయ పరిశీలనలు, ఆర్థిక అస్థిరత, తరచూ మారుతున్న విదేశాంగ ప్రాధాన్యతలు, ఇవన్నీ కలిసి పాకిస్తాన్పై నమ్మకాన్ని బలహీనపరిచాయి. ఫలితంగా కీలక ప్రాంతీయ పరిణామాల్లో కూడా ఇస్లామాబాద్ పాత్ర క్రమంగా పరిమితమైపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే సమయంలో పశ్చిమాసియా రాజకీయాల్లో ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు సంభాషణలకు వేదికలుగా ఎదిగాయి. వివిధ పక్షాలతో సమతుల్య సంబంధాలను కొనసాగించడం వల్లే ఏ దేశాలు మధ్యవర్తిత్వానికి అనువైన భాగస్వాములుగా గుర్తింపు పొందాయి. దీంతో పోలిస్తే పాకిస్తాన్కు అలాంటి స్థిరమైన దౌత్య స్థానం ఏర్పడలేదనే అభిప్రాయం మరింత బలపడుతోంది. ఈ పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఒక దేశం తన మాట, తన విధానం, తన చర్యల మధ్య స్థిరత్వాన్ని కొనసాగించినప్పుడే ప్రపంచం దానిని విశ్వసిస్తుంది. అదే నేడు పాకిస్తాన్కు అతిపెద్ద సవాలుగా మారింది. దౌత్య రంగంలో ప్రభావాన్ని పెంచుకోవాలంటే ముందు నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిందే. ప్రపంచ రాజకీయాల్లో ప్రతి సంక్షోభం కొన్ని దేశాలకు ప్రమాదంగా కనిపిస్తే మరికొన్ని దేశాలకు అవకాశంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ కూడా ప్రతి ప్రాంతీయ ఉద్రిక్తతలో తన వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ప్రతి సందర్భంలోనూ ఒకే ప్రశ్న ఎదురవుతోంది: పాకిస్తాన్ నిజంగా సమస్యకు పరిష్కారమా లేక సమస్యలో భాగమా? ఇదే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికలో మరింత బలంగా వినిపిస్తోంది. ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది: గతంలో భౌగోళిక స్థానం కారణంగా పాకిస్తాన్కు లభించిన వ్యూహాత్మక ప్రాధాన్యం ఇప్పుడు ఒక్కటే సరిపోవడం లేదు. నేటి ప్రపంచ దేశాలను వారి స్థానం ఆధారంగా కాదు, వారి విశ్వసనీయత, ఆర్థిక బలం, దౌత్య స్థిరత్వం ఆధారంగా అంచనా వేస్తున్నారు. ఈ 3 అంశాల్లో
పాకిస్తాన్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే అంతర్జాతీయ చర్చల్లో దాని ప్రభావం గతంతో పోలిస్తే తగ్గుతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ తన విదేశాంగ విధానాన్ని ఆర్థిక భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారం, గ్లోబల్ సౌత్ నాయకత్వం, బహుముఖ దౌత్యం వంటి అంశాలపై నిర్మిస్తోంది. అమెరికా నుంచి మధ్యప్రాచ్యం వరకు, యూరోప్ నుంచి ఇండో పసిఫిక్ వరకు ఒకేసారి సంబంధాలను బలోపేతం చేస్తూ తన వ్యూహాత్మక పరిధిని విస్తరిస్తోంది. ఇదే రెండు దేశాల విదేశాంగ విధానాల మధ్య ప్రధానమైన తేడాగా కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రపంచ దౌత్యంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. ఆ ప్రయోజనాలకు అనుగుణంగా స్థిరమైన విధానాలు అనుసరించే దేశాలకే ప్రాధాన్యం పెరుగుతుంది. అదే సమయంలో అనిశ్చితి, ద్వంద్వ వైఖరి, ఆర్థిక బలహీనతలతో ముందుకు సాగే దేశాలు క్రమంగా ప్రభావాన్ని కోల్పోతాయి. నేడు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అసలు సవాల్ కూడా ఇదే. దౌత్య వేదికపై స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ముందుగా ప్రపంచ నమ్మకాన్ని గెలుచుకోవాల్సిందే. పాకిస్తాన్కు ఒక అలవాటు చాలా కాలంగా కనిపిస్తోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చినా, రాజకీయ అస్థిరత పెరిగినా, అంతర్జాతీయ వేదికపై ఎదురుదెబ్బలు తగిలినా ప్రతి అంశానికి భారత్ను విమర్శించడం ద్వారా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుంది. కానీ నేటి ప్రపంచం భావోద్వేగాలతో కాదు, ఫలితాలతో నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకే ఒక దేశం చెప్పే మాటల కంటే ఆ దేశం సంపాదించుకున్న విశ్వాసానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇక్కడే పాకిస్తాన్కు అతిపెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రపంచానికి తాను అనివార్యమైన వ్యూహాత్మక భాగస్వామిని నిరూపించాలంటే ముందుగా తన ఆర్థిక వ్యవస్థను స్థిరపరచాలి. విదేశీ రుణాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలి. తీవ్రవాదంపై ప్రపంచం వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు విశ్వసనీయ సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రాథమిక అంశాల్లో పురోగతి లేకుండా అంతర్జాతీయ దౌత్యంలో పెద్ద పాత్ర కోరుకోవడం సహజంగానే ప్రశ్నల్ని ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని క్రమంగా బలోపేతం చేస్తోంది. G20 అధ్యక్షత, గ్లోబల్ సౌత్ కు నాయకత్వం, క్వాడ్, I2U2, బ్రిక్స్, ఇండో పసిఫిక్ భాగస్వామ్యాలు, అలాగే పశ్చిమాసియా నుంచి యూరోప్ వరకు విస్తరించిన దౌత్య సంబంధాలు ఇవన్నీ భారత విదేశాంగానికి కొత్త బలాన్ని ఇస్తున్నాయి. ఒకవైపు ప్రపంచం భారత్తో భాగస్వామ్యాలను విస్తరిస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ మాత్రం తన విశ్వసనీయతను తిరిగి నిర్మించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిణామాలన్నీ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో ప్రచారంతో ప్రభావం రాదు, పనితీరుతో వస్తుంది. విమర్శలతో గౌరవం రాదు, విశ్వసనీయతతోనే వస్తుంది. ప్రతి సమస్యకు భారత్ను నిందించడం వల్ల పాకిస్తాన్ అంతర్గత సవాళ్లు పరిష్కారం కావు. ఆర్థిక సంస్కరణలు, స్థిరమైన విదేశాంగం, అంతర్జాతీయ విశ్వాసం ఈ మూడు లేకుండా ఏ దేశమూ ప్రపంచ వేదికపై శాశ్వత ప్రభావాన్ని నిలబెట్టుకోలేదు. నేడు పాకిస్తాన్ ముందున్న అసలైన పరీక్ష కూడా అదే. $10 బిలియన్ రుణ ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం, మధ్యవర్తిత్వ పాత్రపై నెలకొన్న ప్రశ్నలు, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ కలిసి పాకిస్తాన్కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రపంచ వేదికపై గౌరవం పొందేది ప్రచారంతో కాదు, విశ్వసనీయతతో. రుణాల కోసం చేయి చాచడం, ప్రతి సమస్యకు భారత్ను నిందించడం, దౌత్య ప్రాధాన్యం ఉందని చెప్పుకోవడం మాత్రమే సరిపోవు. బలమైన ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన విదేశాంగం, ప్రపంచ నమ్మకం ఇవే నిజమైన వ్యూహాత్మక శక్తికి పునాదులు. లేకపోతే విమర్శలు వినిపిస్తాయి, కానీ ప్రపంచం నమ్మదు.